Hi friends, welcome back to J2 Updates. బీటెక్ 2024 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి ఒరిజినల్ డిగ్రీ అప్లై చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా చేయకూడదా అండ్ దీని యొక్క ఫీజు ఎంత ఉంటుంది మనం ఏమైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే అండ్ సబ్మిట్ చేసిన తర్వాత మనం దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మామూలుగా అయితే మనకి కన్వకేషన్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేసింది ఒరిజినల్ డిగ్రీకి అప్లై చేసుకునే టైంలో. సో కన్వకేషన్లో ఒక ఫీజు ఉంటుంది. కన్వకేషన్ కంటే ముందే మనం ఓడీ కావాలంటే ఇంకో ఫీజు ఉంటుంది. అండ్ తర్వాత కన్వకేషన్ అయిపోయిన తర్వాత మనం ఓడీ అప్లై చేసుకుంటే ఇంకో ఫీజు ఉంటుంది. మరి ఈ విధంగా ఉన్న ఫీజుకి ఎంతెంత ఉంటుంది, ఫీజు పేమెంట్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఒరిజినల్ డిగ్రీ అనేది చాలా లేట్ ప్రాసెస్గా తీసుకుంటారు చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక కంపెనీలో మనం వెళ్ళి జాబ్ చేయాలన్నా కూడా పీసీకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అండ్ కొన్ని కంపెనీస్ సెమిస్టర్ వైజ్ మార్క్స్ కావాలి అనుకుంటే సిఎంఎం యాక్సెప్ట్ చేసుకుంటారు. ఏదేమైనా మనకి పీసీ ఉన్నా చాలు, అంటే వాళ్ళకి కొద్దిగా టైం అనేది ఇస్తారు మనకి పీసీ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేస్తే. అండ్ కన్వకేషన్ నోటిఫికేషన్ అనేది మనకి ఈ విధంగా మనకి యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. బట్ ప్రజెంట్ మనకి కన్వకేషన్ 13 ఏమో కంప్లీట్ అయింది అనుకుంటాను. అండ్ మనకి 14th నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లోనూ అలా వస్తుంది మ్యాక్సిమం. బట్ ఈ నోటిఫికేషన్ కంటే మనకి ముందే కావాలి అండ్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఫీజు వచ్చేటప్పటికి 2000 ఉంటుంది. కన్వకేషన్ టైంలో మనం అప్లై చేయాలనుకుంటే 2000 ఉంటుంది. అండ్ గూగుల్లోకి వెళ్ళి JNTU-AOD అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ని కానీ మీరు ఓపెన్ చేసుకోగలిగితే ఈ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేటికి ప్రజెంట్ మనకి 13 కన్వకేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కొన్ని మెయిన్ పాయింట్స్ ఇచ్చి ఉంటారు. సో పాయింట్స్ని కానీ మీరు చూసుకుంటే అండ్ స్క్రోల్ కానీ చేసుకుంటే అండ్ ఇక్కడ మనకి కన్వకేషన్ అయిపోయిన తర్వాతే బీటెక్ వాళ్ళకి కానీ మనకి ఓడి ఇస్తారు. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని దగ్గర అప్లై ఫర్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా, అది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏమైనా తప్పుగా చేస్తే టు పే డ్యూ అమౌంట్ అని లాస్ట్లో ఉంది చూడండి, అక్కడ అది ఓపెన్ చేసి కొద్దిగా అమౌంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఓడీకి అప్లై చేయాలన్నప్పుడు ఫస్ట్ది క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ రోల్ నెంబర్, మీకు బీటెక్లో ఏదైతే రోల్ నెంబర్ ఉంటుందో ఆ రోల్ నెంబరే మీ హాల్ టికెట్ నెంబర్. అది టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హాల్ టికెట్ ఆటోమేటిక్గా యూనివర్సిటీ వెబ్సైట్లో జనరేట్ అయిపోద్ది, మీరు అక్కడ ముందు రోల్ నెంబర్ ఇచ్చున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ మీ నేమ్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మీ ఫాదర్ నేమ్, ఇక్కడ జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి. అండ్ తర్వాత మీ కోర్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు ఏ బ్రాంచ్ అనేది కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అండ్ మీరు ఏ కాలేజ్ అనేది కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కింద మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి. ఆధార్ నెంబర్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉన్నాయో మీ డీటెయిల్స్, మీ ఫాదర్ నేమ్ కానివ్వండి, మీ నేమ్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీ మదర్ నేమ్ కానివ్వండి, యాజ్ పర్ 10th మార్క్ లిస్టే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మీ డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఇచ్చేసిన తర్వాత పీసీ నెంబర్ అని అడిగారు. సో మీకు ఇచ్చిన పీసీ ఏదైతే ఉందో ఒరిజినల్ది దానికి టాప్ రైట్ సైడ్ నెంబర్ ఉంటుంది, బ్లాక్ కలర్లోనూ సంథింగ్ హైలైట్ చేసి ఉంటారు ఆ నెంబర్ని టాప్లో. సో అక్కడ ఉన్న నెంబర్ని పీసీ నెంబర్గా ఇవ్వాలి. అండ్ మీ మంత్ అండ్ ఇయర్ పాస్ అవుట్ వచ్చేటప్పటికి కూడా మీకు పీసీలోనే ఇచ్చుంటారు, హైలైట్ చేసి ఉంటారు. సో అక్కడ మీ మంత్ అండ్ ఇయర్ ఏదైతే ఇచ్చారో అది ఇవ్వాలి, కానీ పీసీసీఎంఎం మీకు ఎప్పుడు జనరేట్ అయిందో ఆ మంత్ అండ్ డేట్ అయితే మెన్షన్ చేయకూడదు. అండ్ మీరు ఏ క్లాస్లో అవార్డ్ అయ్యారు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది, తర్వాత మీ ఇంటి డోర్ నెంబర్, స్ట్రీట్, మీ ప్లేస్, మీ డిస్టిక్, ఇక్కడ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మీకు ఓడి అనేది ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు డైరెక్ట్గా మీ ఇంటికి ఇస్తారు, మీ ఇంటికి వచ్చి మరీ ఇస్తారండి ఓడి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం మీ స్టేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, మీ పిన్ కోడ్ అండ్ పని చేసే ఫోన్ నెంబర్ ఇవ్వండి, అంటే మీ వర్క్ అవ్వాలి ఫోను, అంటే మీకు ఒకవేళ అడ్రస్ తెలియకుండా ఉంటే ఫోన్ చేస్తారు. అండ్ మీ ఈమెయిల్ ఐడి, మీ స్టూడెంట్ ఫోటో అంటే పీసీలో ఏదైతే ఫోటో ఇచ్చారో అది అండ్ మీ పీసీ ఫోటోని అప్లోడ్ చేసి ప్రొసీడ్ అని కొడితే అండ్ మీకు ఒక్కసారి మీ అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ చెక్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే అప్పుడే ఎడిట్ చేసుకోవాలి.
ఫర్దర్గా మీరు సబ్మిట్ చేశారు అంటే మాత్రం మీకు మళ్ళీ ఎక్స్ట్రాగా మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అమౌంట్ పడుతుంది. అండ్ ఇక్కడ అంతా ఓకే అని నెక్స్ట్లోకి వెళ్ళిపోతే సబ్మిట్ కొట్టేస్తే మీకు నెక్స్ట్ పేమెంట్ మెథడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్ మెథడ్ దగ్గర మీరు అంటే కన్వకేషన్ అప్లై చేస్తే 2000, కన్వకేషన్ కంటే ముందే అప్లై చేయాలి అనుకుంటే అంటే ఇప్పుడు కావాలి అనుకుంటే 3000 కట్టాల్సి ఉంటుంది. కన్వకేషన్ అయిపోయిన తర్వాత అయితే 2500 అలా ఉంటుంది. అండ్ కొద్దిగా అమౌంట్ అనేది డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, 500 అలా ఉంటుంది. ఇక్కడ 2024 బ్యాచ్ వాళ్ళకి కూడా ఓపెన్ అయితే వీళ్ళు అయితే యాక్టివేట్ చేస్తున్నారు 2024 కూడా అప్లై చేసుకునేదానికి. అండ్ మీకు కానీ ఫాస్ట్గా కావాలి తొందరగా అంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. బట్ కొద్దిగా అమౌంట్ అనేది డిఫరెంట్గా చూపిస్తుంది. అండ్ ఇంకొకటి మెయిన్గా మీరు పేమెంట్ చేసేటప్పుడు కొద్దిగా లేట్గా వెయిట్ చేయండి అంతే. ఇలా మీరు ఫాస్ట్గా మీరు మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్ అనేది క్లిక్ చేయండి. అమౌంట్ ప్రాసెసింగ్ అనేది అక్కడికి ఆగిపోతుంది అండ్ మీ అకౌంట్ నుంచి కూడా డబ్బులు డ్రా అయిపోతాయి. బట్ ఇక్కడ మీకు యాక్సెప్ట్ చేసినట్టు చూపించదు. ఖచ్చితంగా మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తారు. మీరు అమౌంట్ పెయిడ్ అని చెప్పి ఇంత అమౌంట్ కట్టారని కూడా మీకు మళ్ళీ అప్లికేషన్ ఫామ్ మీరు ఎలా అయితే ఫిల్ చేస్తారో ఫుల్ డీటెయిల్స్తో మీకు పేమెంట్ అనేది ఆల్రెడీ మీరు ముందే చూసుంటారు. అండ్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్స్ రిసిప్ట్ అనేది వస్తుంది, అది సేవ్ చేసుకోండి. అండ్ మీరు ప్రీవియస్గా మీరు అప్లై చేశారు కదా అప్లికేషన్ ఫామ్ కూడా సేవ్ చేసి పెట్టుకోండి, అవసరం ఉంటుంది. అండ్ ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జాయింట్ అప్డేట్స్.